కాకినాడ జిల్లా తుని ఇసుకలపేట వద్ద 70 లక్షలతో జరుగుతున్న బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ నార్ల భువన రత్నాజీ పర్యవేక్షించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడంతో పాటు డంపింగ్ యార్డ్లో చెత్త క్లియరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి డంపింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ చల్లకొండ సతీష్, వార్డు కౌన్సిలర్ జీవరత్నం, స్థానిక కూటమి నాయకులు నీరుకొండ వెంకటేష్, మల్లంపల్లి రాజేష్, పదిలం రాజు తదితరులు పాల్గొన్నారు. ముందు ప్లాస్టిక్ వాడకం అది ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఫ్యాక్టరీ కంట్రోల్ చేయాలి. ఫ్యాక్టరీ లాభంలో లోకల్ చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాడితే కనుక నీకు ఫైన్ వేస్తారు. కానీ ఫ్యాక్టరీ ఆపాలి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపకుండా ఏదైనా చేస్తారో అక్కడ వస్తున్నారు. ప్లాస్టిక్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉన్నదండి, అది కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల ఎవరు దాన్ని ప్రోత్సహించారు. దాన్ని తక్కువకి ఇచ్చేలా ఒక్కసారి ప్లాస్టిక్ వాడ